అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ విజేత. రచయిత తటవర్తి రామచంద్రరావు గారు. ఇక కథలోకి వెళితే, ఉమెన్ వెల్ఫేర్ సెంటర్లో చైతన్యం కలిగింది అంటే ఉదయం 9 గంటలయ్యిందని ఊర్లో అందరికీ తెలుసు. వేరే గడియారం చూడనక్కర్లేదు. ఎంబ్రాయిడరీ అల్లికలో ఒక అమ్మాయికి మెలకువలు చెప్తూ తన పనిలో నిమగ్నురాలైంది శారద. అకస్మాత్తుగా తన చుట్టూ నిశ్శబ్దం ఆవరించుకోవటం, ఆ అమ్మాయి తన చేతి మీద గీకుతూ ఏదో సంజ్ఞ చేయటం ఆమెను చకితురాల్ని చేశాయి. గబుక్కున వెనుదిరిగి తీక్షణమైన చూపులతో గంభీరంగా నిలబడి ఉన్న ఓ ఆజానుబాహువు విగ్రహాన్ని చూసింది. అతని వెనకే బాణాకర్రకు ఆనుకొని కోరమీసం మీద నుంచి మిర్రి చూస్తున్న మరో బలమైన విగ్రహం మరికొంత కథ చెప్పింది శారదకు. చటుక్కున పైకి లేచి, ఎవరు కావాలండి అని అడిగింది ఆమె. అప్పటి వరకు తన చుట్టూ ఉన్న వాళ్ళల్లో చాలామంది ఆ గది దాటి వెనక చావిట్లోకి పోవటం ఆమె గుర్తించింది. ఆ వ్యక్తి సమాధానం ఇవ్వలేదు. తన కుడి భుజం వైపు ఓ చూపు విసిరాడు. మీతోనే పనుండి వచ్చారయ్యగారు అన్నాడతను. తన కొలీగ్ వైపు తిరిగి, వర్ధనమ్మగారు, వీరిని కాసేపు ఆఫీస్ గదిలో కూర్చోమని చెప్పండి అని చెప్పి జవాబుకైనా ఎదురు చూడకుండా వెనుక చావిడి వైపు నడిచింది శారద. అక్కడ గుమిగూడిన స్త్రీలంతా ఏదో గుసగుసలాడుకుంటున్నారు. శారదను చూసి అంతా ఆమెను చుట్టుముట్టారు. ఏం అంతా అలా పారిపోయి వచ్చారు అని శారద అడిగింది. అంతా ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. శారద రెట్టించేసరికి ఒక ఆమె ధైర్యం చేసి చెప్పింది, ఆయన మనూరి ప్రెసిడెంట్ గారు. అయితే శారద నిర్లక్ష్యానికి అక్కడ స్త్రీలంతా నిర్గంతపోయారు. కానీ ఏం చెప్పాలో ఎలా చెప్పాలో ఎవరికీ అర్థం కాలేదు. ఒక మామూలు మనిషిని చూసి అలా దడుచుకునే మీరు జీవితంలో ఎలా పైకొస్తారు? ఒక ఆమె గొంతు పెగల్చుకుంది. ఆయనెంత ప్రమాదకరమైన మనిషో మీకు తెలీదు. అటువంటి మనిషికి మిమ్మల్ని ఓటు ఎవరు వేయమన్నారు? శారద నిలదీసేసరికి ఎవరికీ నోరు పెగల్లేదు. ప్రెసిడెంటు రంగారావు గురించి ఆమెకు ఆ ఊరు వచ్చిన నాడే వర్ధనమ్మ పూర్తి వివరాలు చెప్పింది. పులితోళ్లు కప్పుకున్న మేకల్ని చూసి భయపడకండి, వచ్చి మీ పని చూసుకోండి. ఇక్కడికి మీరు ఎన్నో నేర్చుకోవటానికి వచ్చారు. ఎవరికైనా ఎందుకు భయపడాలి? శారద కంఠంలో, ప్రతి మాటలో, ప్రతి చూపులో ఏదో గొప్ప శక్తి, అంతరాంతరాలలో నుంచి అవుననిపించే వింత ఆకర్షణ. అంతా మంత్రించినట్టు తమ పనుల్లో నిమగ్నులైపోయారు. ఒక అరగంట వరకు శారద తన పని హడావుడిలో ఉండిపోయింది. ఆయన మండిపోతున్నారమ్మా అని వర్ధనమ్మ వచ్చి చెప్పే వరకు ఆమెకు మరో విషయం గుర్తుకు రాలేదు. వర్ధనమ్మ వెనకనే ఆమె ఆఫీస్ గదిలోకి వచ్చింది. గుమ్మం దగ్గరే ముఖం కందగడ్డ చేసుకొని నిలబడి ఉన్నాడు ప్రెసిడెంటు రంగారావు. కూర్చోండి, ఇప్పుడు చెప్పండి మీకేం కావాలో అంది శారద చెక్కు చెదరని చిరునవ్వుతో. దానితో మరింత రెచ్చిపోయాడు రంగారావు. వర్ధనమ్మ, పంతులమ్మకి తామర చెరువు నీళ్లు వంటబట్టినట్లున్నాయే. శారద ముఖం జేవురించింది. మీ వేలాకోలాలు వినటానికి నాకు తీరిక లేదు. మీరు వచ్చిన పనేమిటో చెప్పండి. గబుక్కున వర్ధనమ్మ అందుకుంది. క్షమించండమ్మా, నేనే పరిచయం చేయటం మర్చిపోయాను. వీరు మన సమితి ప్రెసిడెంట్ రంగారావు గారు. ఓహో, అందుకే కాబోలు అంతమంది ఆడవాళ్ళు అక్కడ పనిచేసుకుంటూ ఉండగా లోపలికి వచ్చేశారు. ఏమిటి నువ్వనేది? రంగారావు అరిచాడు. మీరలా నా అనుమతి లేకుండా లోపలికి రావటం తప్పంటాను. ఆమె మాటలకి రంగారావు మండిపడిపోయాడు. నువ్వెవరు నన్నడగటానికి? అయ్యా రంగారావు గారు, నేనెవర్నో నాకు బాగా తెలుసు. స్త్రీ సంక్షేమ కేంద్రంలో మగవాళ్లకు ఏం పని ఉంటుందో మాత్రం నాకు తెలీదు. ఈ కేంద్రం పెట్టించింది ఎవరో నీకు తెలుసా? నేనే తలుచుకుంటే. మీరు గ్రామాధికారులు, తలుచుకుంటేనే కేంద్రాన్ని తెరిపించనూగలరు, మూయించనూగలరు. మీతో పొద్దున్నే వాదన వేసుకోవటానికి కాదు, నాకు గవర్నమెంటు జీతం ఇస్తున్నది. ఇక్కడికి వచ్చిన వాళ్లకు కొద్దో గొప్పో నాకు తెలిసింది నేర్పటానికి. వర్ధనమ్మగారు,
అతిథిగా వచ్చిన వారికి అమర్యాద చేయటం మన లక్ష్యం కాదు. వారికి కాఫీ తెప్పించండి అని రంగారావు వైపు తిరిగి, క్షమించండి, నాకు ఇప్పుడు తీరిక లేదు. పని ఏమైనా ఉంటే సాయంత్రం 4 తర్వాత రండి. అంతగా మీరు రాలేకపోతే నేనే వస్తాను. నాకేం అభ్యంతరం లేదు అని ఓసారి నమస్కారం చేసి వెనుదిరిగి చూడకుండానే చకచక అడుగులు వేస్తూ కేంద్రం లోపలికి వెళ్ళిపోయింది శారద. నోట మాట రాక అంతటి ఆజానుబాహు విగ్రహము నీళ్లుగారిపోయింది. కుడి భుజం గంగడి నోరు తెరిచినది తెరిచినట్టే ఉండిపోయింది. వర్ధనమ్మ మాత్రం తెలియరాని భయంతో గజగజ వణికిపోయింది. అటు పల్లె ఇటు పట్టణము కాని ఆ ఊర్లో ఈ కేంద్రం స్థాపించబడి 3 ఏండ్లవుతున్నా శారద వచ్చే వరకు చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏమీ జరగలేదు. నిర్వహణ ఇద్దరి చేతులు మారిందే కానీ స్త్రీ జనోద్ధరణ మాట దేవుడెరుగు. ఆ కేంద్రానికి చెడ్డ పేరు తీసుకువచ్చి మరీ వెళ్ళారు. రంగారావు చేతుల్లో కీలుబొమ్మలై సంసార స్త్రీలు అడుగు పెట్టడానికి సరైన కేంద్రం కాదన్న చెడ్డ పేరు తెచ్చి మరీ పోయారు గతంలో నిర్వహించిన వాళ్ళు. ఎటొచ్చి మొదటి నుంచి ఓ సహాయకురాలిగా ఉన్న వర్ధనమ్మ మాత్రం తన విధిని తను నిర్వర్తించుకుంటూ అటు నిర్వాహకురాలు ఒద్దికలోనూ ఇటు గ్రామస్తుల నోళ్లల్లోనూ మంచిగానే మసలుకుంది. నిర్వాహకురాలిగా కొత్తగా వచ్చిన శారద వర్ధనమ్మ నిట్టే ఆకర్షించింది. 25 ఏళ్ల పసిడి యవ్వనంలో మనో నైర్మల్యాన్ని ముఖంలో ప్రతిఫలింపజేసుకుంటూ వర్ధనమ్మనేమిటి కనిపించిన ప్రతి వ్యక్తిని ఆకర్షించింది శారద. ముఖంలో మాయని మందహాసం, చూపుల చురుకుతనం, మాట మంచితనం ఆమెకు పెట్టని సొమ్ములు. విజ్ఞానానికి తోడు వివేకము, తాను చేపట్టిన పని మీద అమితమైన శ్రద్ధ వర్ధనమ్మను అప్రతిభురాల్ని చేశాయి. వీళ్ళు అడవి మనుషులు, వీళ్ళని బాగు చేయటం ఎవరితరం? ఈ ఉద్యోగాలు మనలాంటి వాళ్ళు పొట్టపోసుకోవటానికి కాకపోతే దేనికని అంటూ అసహ్యంగా మాట్లాడిన గత నిర్వాహకురాలు కామేశ్వరమ్మకు వీళ్ళు అమాయక ప్రజలు, వీళ్ళని అభివృద్ధికి తీసుకురావటం అంటే మనం దేశాన్ని పురోభివృద్ధిలోకి తీసుకురావటం అన్నమాట. ఇంటి యజమాని విజ్ఞానం చేయలేని పనిని ఇంటి ఇల్లాలి వివేకం అద్భుతంగా చేస్తుంది. ఒక పురుషుని చదివిస్తే అది అతనికే లాభం, కానీ ఒక స్త్రీని చదివిస్తే ఆ ఇంటినంతటినీ చదివించినట్టే అంటూ త్రికరణ శుద్ధిగా మాట్లాడిన శారదకు హస్తిమ శకాంతరముందనుకుంది వర్ధనమ్మ. కొంచెం నేర్పరితనం ఉన్న వాళ్లను కూడా మీవి ఉత్త మట్టిబుర్రలు, ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు, ఇంతకన్నా జంతువులు నయం, మీకోసం నా గొంతు చించుకోవటం దండగా అంటూ కసురుకునే కామేశ్వరమ్మకు చేతి పనులలో శ్రీకారం చుట్టిన నాడే మీ చేతిలో మంచి పనితనం ఉంది, కోరిక ఉండాలే గాని నేర్చుకోవటానికి పట్టుమని 10 రోజులు కూడా పట్టవు అని కొందరిని అమితంగా ప్రోత్సాహపరిచిన శారదకు మధ్యనున్న తేడాని ఆ గ్రామ ప్రజలు గుర్తించటానికి అట్టే కాలం పట్టలేదు. ప్రతి ఇంటిలోనూ శారద గుణగణాల గురించి, ఆమె నేర్పుతున్న విద్య గురించి చెప్పుకోవటం మొదలుపెట్టారు. పల్లెటూరిలో ఏ వార్తైనా పాకిపోవటానికి క్షణాలు పట్టవు. అందులో ఎక్కడ్నుంచో వచ్చిన 25 ఏళ్ల పడుచు ఇంతమందికి మార్గదర్శిని కావటం ఆ గ్రామంలో మొట్టమొదటి వింత. శారద ఆ ఊర్లోకి వచ్చాక తనంతట తనే తన దగ్గరికి వచ్చి ఇదివరకటి వాళ్ళలాగే అడుగులకి మడుగులొత్తుతుందనుకున్నాడు రంగారావు. ఆమె రాలేదు సరికదా, ఆమెకు చూచాయగా కబురు పెట్టినా పట్టించుకోలేదు. అతను గుక్క తిప్పుకునేలోగా శారదకు ఆ ఊర్లో మంచి పేరు వచ్చేసింది. అదే అతనికి కొరుకుడు పడక ఆ పూట స్వయంగా కేంద్రంలో అడుగుపెట్టాడు. ఊర్లో తనకు ఎంత అధికారముందో అందరి ముందు ప్రగల్భాలాడి ఆమెకు తెలియజెబుదామనుకున్నవాడికి వాస్తవంలో ఒక్కళ్ళు ఎదురు తిరిగితే ఆ అధికారం గడ్డిపోచ క్రింద లెక్క చేయవచ్చని ఆమె చేసి నిరూపించింది. అతనికది భరించలేనంత అవమానకరం. ఆ ఊరిలో నలుగురు విడ్డూరంగా చెప్పుకునే వార్త అయ్యాయి. శారద మాత్రం ఏం జరగనట్టు తన పనిలో తను నిమగ్నురాలైపోయింది. శారద ప్రెసిడెంట్ గారింట్లో అడుగుపెట్టేసరికి ఎవరూ ఎదురు రాలేదు. ఆయన లేనట్టున్నాడు. ఆ పెద్ద మేడ బావురుమంటోంది. ఎక్కడా శుచి శుభ్రం లేదు. డాబు దర్పం ఉండగానే సరా ఏం చూసి ఈయన్ని ప్రెసిడెంటుగా ఎన్నుకున్నారో అని ఆమె అనుకున్న క్షణంలోనే
డబ్బు డబ్బు అన్న నాదం పలికే ఆభరణాలు ఒంటి నిండా దిగేసుకొని ఆ ఇంటి ఇల్లాలు కాబోలు ముందు వాకిట్లోకి వచ్చింది. ఆవిడ ముఖం చిట్లించుకుంది. అదేం గుర్తించనట్టు తను చిరునవ్వు నవ్వింది. నమస్కారమండి, ప్రెసిడెంట్ గారు ఉన్నారా? లేరు. నువ్వెవరు? ఆయనతో నీకేంటి పని? ప్రతి నమస్కారం చేయలేదు, కూర్చోమని చెప్పలేదు. పైగా ఏకవచన ప్రయోగంతో అసహ్యంగా ఆవిడ మాట్లాడుతుంటే శారదకు వెగుటనిపించలేదు, జాలి వేసింది. ఇంటాయనకెలాగూ సంస్కారం లేదు, కనీసం ఇంటి ఇల్లాలికైనా మంచి మర్యాద తెలియకుండా పోయాయే అని ఆమెకు బాధ కలిగింది. ఈ ఊళ్ళో ప్రతి ఇంటితోనూ నాకు పని ఉందమ్మా అంది సాధ్యమైనంత ఓర్పుతో. అంటే సెంటర్ పేరు విన్నారనుకుంటాను. వినకేం, బ్రహ్మాండంగా విన్నాను. అందరికీ ఏమిటేమిటో చెబుతున్నావటగా. 600 నేనక్కడికి వచ్చేది లేదు. ఆవిడ మాట్లాడే తీరుకి, ముఖంలో తిరిగిన వంకరలకి శారదకి నవ్వొచ్చింది. బలవంతాన ఆపుకోగలిగింది. 600 అవదు. మీరక్కడికి రారు, రారని నాకు తెలుసు. అప్పుడే అక్కడికి ఓ 4 ఏళ్ల పిల్ల ఊలు స్వెట్టర్ తొడుక్కొని వచ్చింది. ఆ స్వెట్టర్ చూడగానే శారద ముఖం వికసించింది. వెంటనే ప్రస్తావన మార్చేస్తూ, ఆ స్వెట్టర్ బాగుంది కదూ, మీ అమ్మాయి అందులో ముద్దొస్తోంది అంది. మీ సెంటర్లోదే మా పిన్నిగారు అమ్మాయి చూపిద్దామని తెచ్చింది. అదెవరు అల్లారో తెలుసా? తెలియదు. అప్పుడే అక్కోయ్ అంటూ 16 ఏళ్ల పిల్ల పరుగున అక్కడికి వచ్చి శారదను చూసి ఆనందాశ్చర్యాలలో మునిగిపోయింది. మాస్టారమ్మగారా? ఎందుకలా కంగారు పడతావు లక్ష్మి అని శారద చిన్నగా నవ్వింది. మరే మా అక్కయ్య గారు అమ్మాయికి ఎలా ఉంటుందో అని స్వెట్టరు తొడిగానండి. రేపు ఇలాంటిదొకటి అల్లి ఇద్దామని అని ఆ పిల్ల నసిగింది. దాంట్లో తప్పేముంది? నేర్చుకుంటావనే కదా నీకిచ్చాను. ఆ పిల్ల తేలిగ్గా నిట్టూర్చి, అరేరే మీరలా నిలబడి ఉన్నారేంటి, ఇలా కూర్చోండి అని ఓ కుర్చీ వేసి గబుక్కున లోపలకు వెళ్ళిపోయింది. ప్రెసిడెంటు శ్రీమతి పావుగంటలో 2 లంకనాలు చేసిన దానిలా డీలా పడిపోయింది. ఇన్నేళ్లు వచ్చి తను చేయలేని పనిని తనకంటే చిన్నపిల్ల చేసి చూపెడుతోంది. ఎవరి నుండి ఆ పనితనం నేర్చుకుందో. సెంటర్ గురించి మీకెవరో చెడుగా చెప్పినట్లున్నారు. లేకపోతే మీరలా అనేవారు కాదు. మీరొకసారి వచ్చి చూడండి. మీకు నచ్చకపోతే మరెప్పుడూ రానక్కర్లేదు. మీరు గ్రామాధికారి భార్య. అక్కడికి వస్తే సెంటర్కు ఎంతైనా పేరు వస్తుంది. మీ ఊరి ఆడవాళ్ళకి దారి చూపాల్సింది ఎక్కడి నుంచో వచ్చిన నేను కాదు, మీరు. శారదా మాటలు పూర్తి కాలేదు. ఇంతకీ మొగుడిని వదిలేసి నీలా తైతక్కలాడమంటావు, అంతేనా? రంగారావు గొంతు ఆ గది గుమ్మంలో కంగున మోగింది. క్షణంపాటు అసహ్యంగా చూసింది శారద. పెళ్ళాన్ని వదిలేసే వాళ్ళకే మొగుళ్ళని పెళ్ళాలు ఎందుకు వదిలేస్తారో బాగా తెలుస్తుంది. ఆ విషయం ఆలోచించటానికి నాకింకా పెళ్ళే కాలేదు. ఏం పాపం, ఎవడూ దొరకలేదా? శారద ముఖం ఎర్రనైంది. అవును, నాకు సరైన వాడు దొరకలేదు. దొరికిన రోజున మిమ్మల్ని పెళ్ళికి పిలవకపోన్లేండి. ఆమె ముఖం మీద సవాలు లాంటి చిరునవ్వు రంగారావును మంటబెట్టింది. ఎదురుగా తన భార్య అక్కడ లేకపోతే ఏం చేసేవాడో తనకే తెలియదు అనుకున్నాడు. ఇంతలో లక్ష్మి పొగలుగక్కే కాఫీ కప్పుతో అక్కడికి వచ్చింది. ఆ కప్పు అందుకుంటూ, మీ అక్కగారికి బావగారికి కూడా తీసుకురా లక్ష్మి అంది శారద. లక్ష్మి మరో 2 కప్పులతో వచ్చే వరకు శారద కాఫీ తాగలేదు. ఇదంతా ప్రెసిడెంట్ భార్య గమనిస్తూనే ఉంది. శారద ఒక అపూర్వమైన స్త్రీ అనిపించిందావిడకు. కాఫీ తాగాక మీతోనే పనుండి వచ్చాను అని రంగారావు వైపు తిరిగింది శారద. నిర్లక్ష్యంగా చూశాడు రంగారావు. నువ్వు గొప్పదానివి, మాలాంటోళ్లతో నీకేం పనుంటుంది? శారద అలాంటి మాటలకు అలవాటు పడినదానిలా తల పంకించి నవ్వింది. ఏది ఏమైనా నా కోసం నేను రాలేదు. సెంటర్ అభివృద్ధికి మీ సాయం ఎంతైనా అవసరం. ఆ సంగతి చెప్పటానికే వచ్చాను. సెంటర్లో ఉన్న 4 గదులు ఇప్పుడు వచ్చే వాళ్లకు చాలటం లేదు. తొందరలో మరికొందరు చేరుతామంటున్నారు. మీరు బీడీఓ గారితో చెప్తే ఫండ్స్కి ఏర్పాటు చేస్తారు. మీకు మంచి పేరు వస్తుంది. అదేదో నువ్వే బావుకోరాదు కసిగా అన్నాడు రంగారావు. శారద మళ్ళీ నవ్వింది.
ఇంట్లో ఎవరు మంచి చేసినా ఇంటాయనకే పేరు వస్తుంది. అలాగే ఊరు విషయమూను. వర్ధనమ్మగారు నేను సెంటర్ ఖాళీ చేస్తున్నాము. ఎక్కడైనా అద్దెకు ఉంటాము. ప్రస్తుతానికి ఆ 2 గదులు మరికొందరికి చోటిస్తాయి. ఇక మీదట ఓ పెద్ద ఇల్లు చూసుకుంటే కానీ సెంటర్ని నడపటం కష్టం. మీరు గ్రామాధికారులు కనుక మీకు చెప్పాల్సింది చెప్పాను. ఆ పైన మీ ఇష్టం. సెలవు. వస్తానండి అని ప్రెసిడెంటు గారి భార్యకు నమస్కరించి వాళ్ళమ్మాయి బుగ్గపునికి ముద్దెట్టుకొని తన హ్యాండ్బ్యాగులోంచి తీసి తాను కుట్టిన పువ్వుల చిలకను ఆ పిల్ల చేతిలో పెట్టి ఆ దంపతులు గొంతు పెగల్చుకోవటానికి ముందే అక్కడి నుంచి నిష్క్రమించింది శారద. అహంకారం ఒక్కోసారి ఎంతటి హానికైనా తలపడేలా చేస్తుంది. తనని ఏ విషయంలోనూ లెక్క చేయకుండా అందరి మన్ననలు పొందుతున్న శారద రంగారావుకి కొరకరాని కొయ్య అయిపోయింది. ఆమెను ఎలాగైనా లొంగ తీసుకోవాలని అతనిలో పట్టుదల కలిగింది. శారదపై నానాహీనంగా చాడీలు చెప్పి ఆమె ఉద్యోగానికే ఎసరు పెట్టాలని బీడీఓని ఒకసారి వచ్చి చూడమన్నాడు రంగారావు. ఆమె చరిత్ర తెలిసి ఉంటే అతను ఇంత పిచ్చి పని చేసేవాడు కాదేమో. వారం వారం సెంటర్ ప్రోగ్రెస్ మీద శారద రిపోర్టు పంపుతోందని, ఇది వరకు ఒక గ్రామంలో 6 నెలల్లోనే ఎంతో అభివృద్ధి సాధించి వచ్చిన వ్యక్తిగా బీడీఓకి బాగా తెలుసునని రంగారావుకి తెలియదు. బీడీఓ గారిని వెంటబెట్టుకొని అతను ఊర్లోకి వచ్చేసరికి శారద ఒక అద్భుతం చేసి చూపెట్టింది. సెంటర్ని పూర్తిగా అలంకరించారు. 25 మంది ఆడపిల్లలు వాలంటీర్లుగా బాడ్జెస్ తగిలించుకొని ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చిన నెల రోజులలోగా శారద చూపించిన అభివృద్ధికి తార్కాణంగా కుట్లు, అల్లికలు, బొమ్మలు మొదలైనవి 400 వస్తువుల దాకా అక్కడ తరగతుల వారీగా పేరు పేరున ప్రకటించి ప్రదర్శించారు. అక్కడున్న ప్రతి వస్తువులోనూ, ప్రతి అలంకరణలోనూ నిర్వాహకురాలి కళాహృదయం, అవిరళ దీక్ష, హృదయ నైర్మల్యం, మంచి నేర్పు ప్రస్ఫుటమవుతున్నాయి. సభ ఏర్పాటయ్యింది. 400 మంది దాకా హాజరైనారు. వేదిక మీదకి బీడీఓ గారిని, ప్రెసిడెంటు గారిని ఆహ్వానించింది శారద. ముఖం కందగడ్డలా చేసుకొని వేదిక పైకి వెళ్ళాడు రంగారావు. ఈ కేంద్రం యొక్క అభివృద్ధి ఈ ఊర్లో ప్రతి ఒక్కరి మీద ఆధారపడి ఉంది. మీరంతా సహకరిస్తే ప్రభుత్వం కూడా సహాయం చేస్తుంది. మన సెంటర్కి తగినంత చోటు లేక అనేక మంది చేరలేకపోతున్నారు. అందుకని ప్రత్యేకంగా ఒక పెద్ద బిల్డింగ్ కట్టిస్తే బాగుంటుందని నేను ప్రెసిడెంట్ గారితో చెప్పాను. ఆయన బీడీఓ గారిని తీసుకువచ్చారు. ఇన్నాళ్లకు మన ఆశ ఫలించింది. తన మాటలకి బీడీఓ గారు, ప్రెసిడెంట్ గారు ఒకరి ముఖాలొకరు చూసుకోవటం శారద క్రీగంట గమనించకపోలేదు. బీడీఓ గారు చిన్నగా నవ్వుకోవటంతో రంగారావు ముఖంలో కత్తివాటుకి నెత్తురు చుక్క లేకుండా పోయింది. ఏమైనా పూర్తి బాధ్యత ప్రభుత్వంపై పెట్టటం మనకి ధర్మం కాదు. మనం కూడా మన శక్తి కొద్దీ ఈ సంస్థ కోసం వెచ్చించటం న్యాయం. ఎవరికి తోచింది వారిచ్చి ఈ మహత్ కార్యాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నా శక్తి కొద్దీ 1 నెల జీతాన్ని నేను నా చందాగా సమర్పిస్తున్నాను. ఈ సభకు విచ్చేసిన అధికారులకు, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకి అందరికీ నా వందనాలు. ఆ తర్వాత రంగారావు పరాజయాగ్నిలో ఆజ్యధారలై చందాలు కురిశాయి. రాత్రి 10 గంటలు దాటింది. పగలు పడిన శ్రమకు కళ్ళు మూతలు పడుతున్నా మరునాడు తాను సెంటర్లో చేయవలసిన పనికి నోట్స్ రాసుకుంటోంది శారద. తలుపు తట్టిన చప్పుడయ్యేసరికి చకితురాలైంది. ఒక్క క్షణం ఆమె గుండెలు దడదడలాడాయి. వెంటనే నిలదొక్కుకొని నెమ్మదిగా తలుపు తీసింది. ఊహించిన వ్యక్తే ఎదురుగా ఉండేసరికి ఆమె తొనకలేదు. రంగారావు కళ్ళు చింత నిప్పుల్లా మండుతున్నాయి. కొంచెం తాగి వచ్చాడని శారద పసిగట్టింది. ఓహో, ప్రెసిడెంటు గారా, రండి రండి, మీరు వస్తారని అనుకుంటూనే ఉన్నాను. తబ్బిబ్బయ్యాడు రంగారావు. తనను చూసి భయపడుతుందనుకున్నది జరగలేదు సరికదా. నవ్వుతూ రమ్మంటోంది. ఇదేం చిత్రం అనుకుంటూ నిలబడిపోయాడు. వచ్చి కూర్చోండి. ఇంత అర్ధరాత్రి వస్తారని తెలిసినా మీకోసం ఏమీ తయారు చేయలేకపోయాను. క్షమించాలి మరి. తూలుతూ వచ్చి కుర్చీలో కూలబడ్డాడు రంగారావు. ఫ్లాస్కులోని కాఫీ కప్పులో పోసి తెచ్చింది శారద. త్రాగండి. ఏంటది? కాఫీ? వద్దు. ఎందుకు? మీరు మీ ఇంట్లో కాఫీ తాగుతారుగా.
దీనికోసం రాలేదు నేను. దేనికోసం వచ్చారో నాకు తెలుసు. ముందిది తాగండి. ఇంకేమనగలడు? గబగబా కాఫీ తాగేశాడు అతను. ఇప్పుడు చెప్పు. ఒక్క క్షణం ఉండండి అంటూ పక్క గదిలోకి వెళ్ళి 2 నిమిషాల్లో తిరిగి వచ్చింది. ఆమె చేతిలో ఉన్నది చూసి గతుక్కుమన్నాడతను. ఏమిటిది? కొంచెం పరీక్షగా చూడండి అని ఎత్తి పట్టుకుంది. పసుపు కొమ్ము ప్రతి ఆడదానికి కావలసింది. ఇంతకీ ఏమిటంటావు? నా మెడలో ఇంతవరకు ఎవరూ పుస్తి కట్టలేదు. ఆ తృప్తైనా కనీసం దక్కాలని. ఓహో, పుస్తెలు కావాలా నీకు? ఆహా, పసుపుతాడు చాలు. రంగారావు గలగలా నవ్వాడు. నాకేం అభ్యంతరం లేదు. మీకు లేకపోతే మీ భార్యకుంటుంది కదా. అదెవరు నన్ను అడ్డు పెట్టడానికి? గొడవ పడితే పుట్టింటికి పొమ్మంటాను. శారద పక్కున నవ్వింది. రోజులు మారాయి. ప్రెసిడెంట్ గారు, కోర్టు కీడుస్తుంది మీ భార్య. ఒక భార్య ఉండగా మరో పెళ్లికి చట్టం ఒప్పుకోదు. దాని ముఖం, దానికి ఆ సంగతులేవీ తెలియవు. తెలియకపోతే చెప్పేవాళ్ళు లోకంలో లేకపోలేదు. అంతదాకా వస్తే విడాకులిచ్చేస్తాను. ఇదంతా నా కోసమేనా? అవును, నువ్వు నాకు నచ్చావు అందుకని. సరే, కొంచెం వీధి తలుపు వేసేసి రండి. నేను ఈలోగా చీర మార్చుకు వస్తాను. హుషారుగా లేచి ఆమె చెప్పిన పని చేశాడు రంగారావు. పక్క గది తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి. ఆమె చీర కట్టుకుంటోంది కాబోలు. అతనికి ఎంతో కులుకుగా ఉంది. ఎంతో మొండిది. బెట్టు చేసి నానా గొడవ చేస్తుంది. బలవంతంగా లొంగ తీసుకోవాలి అని అనుకుంటూ తను వచ్చాడు. ఇంత సులువుగా లొంగిపోవటం అతనికి తెగ ఆశ్చర్యంగా ఉంది. పసుపుతాడు కట్టించుకొని మరీ దగ్గరికి వస్తుందంట. ఎంత ఘటికురాలు! పెళ్లాడితే ఇలాంటి దాన్నే ఆడాలి. అతని ఊహాగానం పూర్తి కాలేదు. బయట కిటికీ వద్ద శారద గొంతు వినిపించి ఉలిక్కిపడ్డాడు రంగారావు. తాగిన మత్తు విడిపోయింది. తేరిపారా చూశాడు. ఆమె చీర మార్చుకోలేదు. ఏం చేస్తున్నావక్కడా అని కంగారుగా అడిగాడు. మీ భార్య ధనలక్ష్మమ్మగారు పాపం ఇక్కడ చీకటిలో కూర్చుంటే బావుండదని. రంగారావు ముఖం జేవురించింది. అదెందుకు వచ్చింది? స్వయంగా నా పెళ్లి చూసి అక్షింతలు వేద్దామని. శారద నవ్వు చూసేసరికి ఏం జరిగిందో అతనికి అర్థమైపోయింది. రాక్షసి అని అరిచాడు. అదేంటండి, ఇంతకు ముందే కదా నేనెంతో నచ్చానన్నారు. మరి నిన్నేం చేస్తానో చూడు. తలుపు తీసి బయటకు రావటానికి ప్రయత్నించాడు రంగారావు. కానీ అవి తెరచుకోలేదు. ఏం జరిగిందో అతనికి అర్థమయ్యింది. చీర కట్టుకుంటానని పక్క గదిలోకి వెళ్ళి అక్కడ గడియపెట్టి 2వ గుమ్మం ద్వారా బయటకు వెళ్ళి వీధి తలుపుకు బయట గొల్లెం పెట్టింది శారద. కళ్ళల్లో కారం కొట్టి పారిపోయినట్టు చేసింది ఆమె. బోనులో సింహంలా కలయదిరిగాడు రంగారావు. కిటికీ దగ్గర తల దించుకొని నోట మాట రాక నిలబడి ఉన్న భార్యను చూసేసరికి అతను మరీ రెచ్చిపోయాడు. ఆమెను నోటికి వచ్చినట్టు తిట్టసాగాడు. మీరు అందర్నీ పిలవాలంటే అంత కష్టపడి గొంతు చించుకోనక్కర్లేదు. నేనే వెళ్ళి పిలుచుకు వస్తాను. రంగారావు కొయ్యబారిపోయాడు. వద్దమ్మా, అంత పని చేయకు అంది ధనలక్ష్మి కంగారుగా. నువ్వు నోర్మొయ్యవే దరిద్రమొహమ్మా, నువ్విక్కడికి ఎందుకు వచ్చావే అంటూ భార్యను కసురుకున్నాడు రంగారావు. అర్థమయ్యిందా అమ్మా? మీ భర్త ఎంత గొప్పవాడో. ఒక ఆడపిల్ల పైకి రావటం భరించలేక అసూయతో మగవాడినన్న అహంకారంతో ఎంతవరకు వచ్చారో చూడండి. ఈయనలో ఏం గొప్పతనం ఉందని ఈయనకి దాసోహం అనాలి? గౌరవంగా నేను పిలుస్తుంటే నువ్వు అని గేలి చేస్తున్నందుక? ఆడవాళ్ళు పని చేసుకునే సెంటర్లోకి మగవాళ్ళకేం పని అని అడిగినందుకు ఉలుక్కుని తామర చెరువు నీళ్లు వంటబట్టించుకున్నానని ఎకసెక్కాలాడినందుక? మీ ఇంటికి వచ్చి మీకు పెద్దరికం కట్టబెట్టి సాటి ఆడవాళ్ళల్లో మిమ్మల్ని పెద్దదాన్ని చేయాలని నేను రండని అంటే తైతక్కలాడుతున్నానని నన్ను అవమానించినందుక? ఏం చూసుకొని ఈయనకు ఈ అహంకారం? డబ్బుందనే కదా. ఈ క్షణంలో ఆయన డబ్బు ఆయన పరువెలా కాపాడుతుంది? వాళ్ళిద్దరికీ గొంతులు పొడారిపోయాయి. ఎప్పుడు మమ్మల్ని పాత ఇంటి నుంచి ఇక్కడికి మార్చేలా ఏర్పాటు జరిగిందో అప్పుడే ఆయన నాపైన పగబట్టారని గ్రహించాను. ఈవేళ వర్ధనమ్మగారు ఊరికి వెళ్ళిందని ఇలాంటి అవకాశం కోసం ఈయన ఎదురు చూస్తుంటారని ఎరుగుదును. అందుకనే లక్ష్మీ ద్వారా ముందు మీకు కబురు పంపాను. మీరు కల్లారా మీ భర్తగారి ఘనకార్యం చూస్తూ ఉండకపోతే నేనేం చెప్పినా మీరు నమ్మేవారేనా? నోట మాట రాక నీళ్లు గారిపోతున్నాడు రంగారావు. ధనలక్ష్మి మరింత కృంగిపోయింది.
సెంటర్ కట్టించారని అందర్నీ ఆయన చెప్పు చేతల్లో ఉంచుకోవాలనుకున్నారు. కానీ ఇది ప్రజల డబ్బుతో కట్టించినది. ఆ ప్రజల కోసమే ఈయనకి పెద్దరికం ఇచ్చినది. ప్రెసిడెంటుగా ఈయనను ప్రజలు ఎన్నుకున్నారంటే ఈయన గొప్పతనం చూసి కాదు, బాగా డబ్బుంది కనుక. పెద్ద భూకామందులన్న భయం వల్ల ఆయనకి ఓట్లు వేశారు. ఇలాంటి గొప్ప మనిషి ఇలా నా ఇంట్లో ఎందుకు బందీగా పడి ఉన్నాడో తెల్లవారితే ఊరందరికీ తెలుస్తుంది. అప్పుడు ఆ అపకీర్తిని మీ డబ్బు కాపాడుతుందా? చదువు లేదు, కనీసం సంస్కారమైనా లేదు. ఏవి లేకపోయినా మంచి మనసైనా ఉంటుందనుకుంటే అదీ లేదు. ఏ విషయంలో చూసినా నాకు తగినవాడు కాదే, ఇంకా నేనెలా పుస్తక కట్టించుకుంటాననుకున్నారో మరి అని కసిగా పక్కున నవ్వింది శారద. ఇంకా ఎందుకమ్మా చచ్చిన పామునే కొడతావు? ధనలక్ష్మి గొంతు గాద్గదికమైంది. శారద మనస్సు కరిగిపోయింది. నేనంత చెడ్డదాన్ని కాదమ్మా. మీ భర్తని మీ ఎదురుగా నిందిస్తుంటే మీకు అదెంత బాధగా ఉంటుందో నేను ఊహించగలను. అందుకే నాకు జరిగిన అవమానానికి నా గుండెలెంత మండిపోతున్నా సాటి ఆడదానికి నా వల్ల అవమానం జరగకూడదనే నన్ను నేను నిగ్రహించుకుంటున్నాను. మీ ఆయన చేసిన అవమానానికి ప్రతీకారం చేయాలనుకునేదాన్నైతే ఈ పాటికి ఊరంతా ఇక్కడికి వచ్చేలా చేసుండేదాన్ని. కానీ అది నా ఉద్దేశం కానే కాదు. నీది చాలా గొప్ప మనసమ్మా అని అతి కష్టం మీద గొంతు పెగల్చుకోగలిగింది ధనలక్ష్మి. నేను అనాథగా పుట్టాను, అనాథగానే పెరిగాను. నాకు నా వాళ్ళంటూ ఎవరూ లేకపోయినా నేనిక్కడుంటే నా చుట్టూ ఉన్న వాళ్ళంతా నా వాళ్ళనుకొని అభిమానిస్తున్నాను. నా అదృష్టవశాత్తు నాకింతవరకు అభిమానించే వాళ్ళే దొరికారు. మొట్టమొదటిసారి దొరికిన చేదు అనుభవం ఇక్కడే. ఆడది పైకి వస్తుంటే అసూయపడే ఈయన్ని చూసి నేను జాలిపడ్డానే కానీ కోపగించుకోలేదు. ఇవాళ నన్ను బలవంతం చేసి పాడు చేద్దామని పథకం వేసుకొని వచ్చారని తెలిసినా కూడా నేను ఆయన్ని నిందించలేదు. తన తప్పు తెలుసుకుంటారేమోనని అనేక విధాల ప్రయత్నం చేశాను. మీరు కిటికీ చాటు నుంచి వింటున్నారని నాకు తెలుసు కనుకనే ఆయనతో అలా మాట్లాడాను. అంతేకాని ఆయన్ని బాధ పెట్టాలని కాదు, మిమ్మల్ని చిన్నబుచ్చాలని కాదు. ఆడదాని అభివృద్ధి భరించలేని మగవాడికెప్పుడూ పరాజయమే. అది ఈయన గ్రహించకపోవటం దురదృష్టం. నా అవసరం తీరిపోతే నేను ఈ ఊర్లో ఒక్క క్షణం ఉండను. సాటి ఆడవాళ్ళకి కొద్దో గొప్పో నాకు తెలిసింది నేర్పి మంచి అలవాట్లు వచ్చేలా చేయాలని ఈ ఊరు వచ్చానే కానీ ఏ భార్యాభర్తల్ని విడదీద్దామని కాదు, ఏ సంసారంలోనూ చిచ్చు పెట్టాలని కాదు. మీ భర్తని మీరు తీసుకువెళ్ళండి అంటూ శారద తలుపు గొల్లెం తీసింది. కోరలు తీసిన పాములా ముడుచుకుపోయిన రంగారావుకి తలెత్తి శారదను చూసే ధైర్యం లేకపోయింది. నీ మేలు జన్మలో మర్చిపోలేనమ్మా అంది ధనలక్ష్మి. ఈ విధంగానైనా మీరు నా ఇంటికి వచ్చారు అంటూ కుంకుమ భరిణతో వచ్చి ఆవిడకు బొట్టు పెట్టింది శారద. ఆమె వ్యక్తిత్వం ముందు చలిచీమంత చిన్నవాడైపోయినట్టు కుంచించుకుపోయాడు రంగారావు. ఆమె ముఖంలోకి చూసే ధైర్యం లేక తడబడే అడుగులతో బయటకు వెళ్ళిపోయాడు. శారద చేతులు పట్టుకొని తన కళ్ళకద్దుకొని మందగమనంతో అతని వెనుకనే నడిచి వెళ్ళిపోయింది ధనలక్ష్మి. వాళ్ళలా కనుమరుగైపోయే వరకు దీప కలికల అక్కడే నిలబడిపోయింది శారద. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.